A video low spoilers untie. Watch it at your own risk. పుష్ప 2 ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయింది. చెప్పిన టైంకి చెప్పినట్టు రిలీజ్ చేశారు. ఐ అప్రిషియేట్ దర్ కమిట్మెంట్. సినిమాని గొప్పగా తీసే సరిపోదు, ప్రమోషన్స్ కూడా అంతే గొప్పగా చేయాలనే దానికి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్ లుక్స్ స్టన్నింగ్, అబ్సల్యూట్లీ వైల్డ్ ఫైర్, టెరిఫిక్ బీజిఎం, ఎక్సలెంట్ విజువల్స్ తో అద్దిరిపోయింది ట్రైలర్. ట్రైలర్ కట్ చూస్తుంటే December 5th ఫ్యాన్స్ కి మాస్ జాతర కన్ఫర్మ్ అని అర్థం అవుతుంది. తెలుగు స్టేట్స్ లో మాత్రమే కాదు, ఇండియా వైడ్ గా విధ్వంసం క్రియేట్ చేయబోతుంది మూవీ. ట్రైలర్ రిలీజ్ కాకముందు ఐ థాట్ మేకర్స్ ఏమో అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేస్తున్నారు, చివరికి బిస్కెట్ అవుతుందేమో అని డౌట్ వచ్చింది. బట్ నో, ఆ ఛాన్సే లేదు. సుక్కు అక్కడ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సినిమాతో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవబోతున్నాయి. సో ఈ వీడియోలో పుష్ప 2 ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా హౌడ్. ట్రైలర్ గజరాజు గణంతో స్టార్ట్ అవుతుంది. అదేమంటుందంటే, వీడియో చూసి వదులుతున్నావు, సబ్స్క్రైబ్ చేసుకోరో బొట్ట ఉంటుంది. ఈ షాట్ లో రెడ్ సందనం లోడ్ అయిన మల్టిపుల్ లారీస్ ని ఒక ఫారెస్ట్ రూట్ లో వెళ్ళడం చూడొచ్చు. నెక్స్ట్ షాట్ లో అదే ఫారెస్ట్ రూట్ ని పుష్ప ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. పుష్పని ఎలా అంటున్నారా బట్ట అంటే, అక్కడ పింకీ ఫింగర్ ని చూడండి. ఎస్, అది పుష్ప. ఇక్కడ మ్యాప్ మీద చిత్తూరు ఫారెస్ట్ రూట్ అని ఉంటది. అండ్ పుష్ప పట్టుకున్న ఆబ్జెక్ట్ కూడా రెడ్ సందనం లారీ టాయ్ అనుకుంటా, ఐ థింక్. వాట్ యు థింక్? తర్వాత షాట్ లో జగ్గు బాయ్ ని చూడొచ్చు. పొలిటీషియన్ అర్థం అవుతుంది. హిస్ నేమ్ ఇస్ శ్రీ కోగట్టం వీరప్రతాప్. నెక్స్ట్ వి కెన్ సీ ఈ షాట్ లో లెక్కలేనంత మనీ ఉంటది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈ షాట్ లో సోఫాస్ ఉంటాయి. 1, 2 కాదు, చాలా సోఫాస్ ఉంటాయి. లైట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ మనీని ఆ సోఫాస్ లో కుక్కుతా ఉంటారు. మేబీ ఆ మనీని ఎక్కడికైనా పంపిస్తూ ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ మనీ కాబట్టి అందులో దాస్తూ ఉండొచ్చు. తర్వాత ఇది ఎక్సలెంట్ షాట్. స్మాల్ పుష్ప గ్రౌండ్ లో కూర్చొని ఉన్నప్పుడు కోడితే బాల్ తన సైడ్ నుంచి వెళ్తుంది. అయినా స్మాల్ పుష్ప అదరడు బెదరడు, భయపడ్డు. ఇట్ మీన్స్ పుష్పలో ఉన్న భయం చచ్చిపోయింది అనడానికి రెఫరెన్స్ ఇది. అండ్ దెన్ పార్ట్ 1 స్మాల్ రీక్యాప్ ని చూడొచ్చు. తర్వాత వాట్, ఓ మై గాడ్, శ్రీవల్లి పుష్పకి తెలియకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, శ్రీవల్లి టైప్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ పుష్ప అండ్ హిస్ టీమ్మేట్స్ కలిసి క్యాష్ తో పోలీస్ స్టేషన్ లోకి వెళ్తా ఉంటారు. పోలీసు క్యాష్ అంటే అక్కడ ఉంది షెకావత్ సార్ నా కొడుకని మీరు అనుకునొచ్చు, కానీ కాదు. బికాస్ పార్ట్ 1 క్లైమాక్స్ లో పుష్ప ఛాలెంజ్ చేశాడు. వచ్చేలోడు వస్తానే ఉంటది, పోయేలోడు పోతానే ఉంటది, కానీ నీకాడికి ఒక్క పైసా కూడా రాదని ఛాలెంజ్ చేశాడు. సో మేబీ షెకావత్ సార్ నా కొడుకు కంటే కొంచెం హై ర్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళు వెళ్తా ఉండొచ్చు. అండ్ దిస్ షాట్ వాస్ ఎక్సలెంట్. ఈ 2X సింబల్ ని ట్రైలర్ లో చాలా సార్లు చూడొచ్చు. లైక్ ఇక్కడ పుష్ప కార్ మీద అండ్ అక్కడున్న ఫ్లాగ్స్ మీద మేబీ పుష్ప పొలిటికల్ పార్టీ పెట్టొచ్చేమో, ఐ డోంట్ నో. కానీ అదే యాక్ సింబల్ ని పుష్ప షర్ట్ కాలర్ మీద కూడా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ సుక్కు టీం ఎంతో పర్ఫెక్షన్ తో పనిచేశారనేది ఈ ఒక్క షాట్ చూస్తుంటే అర్థం అవుతుంది. శ్రీవల్లి టెంపుల్ లోకి వెళ్లే షాట్ లో ఇక్కడ ఒక కిరీటాన్ని చూడొచ్చు. అది మోస్ట్ ప్రాబ్లీ లార్డ్ వెంకటేశ్వర కోసం అయి ఉంటుంది. అండ్ ట్రైలర్ లో డివోషనల్ యాంగిల్ చాలా కనిపిస్తుంది. పుష్ప నేషనల్ నుండి ఇంటర్నేషనల్ అయిన రూట్స్ ని వదలట్లేదు. శ్రీవల్లి తెచ్చిన కిరీటం మేబీ ఇదే ఉండొచ్చు. అండ్ సేమ్ షాట్ లో జక్కారెడ్డిని అండ్ మొండెల్ని చూడొచ్చు. నెక్స్ట్ ఈ షాట్ సుక్కు క్రియేటివిటీ ప్రోమాక్స్ వర్షన్ ఇదే. వాట్ ఎ షాట్. పుష్ప మ్యానరిజం ని శ్రీవల్లి కాలుతో చేయడం. అసలు ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలు? ఇలాంటి బుర్రపాటు షాట్స్ ముందు ఇంకా ఉంటాయి, చూడండి. పుష్పాని సితక్కొట్టే మల్టిపుల్ కట్స్ తర్వాత షెకావత్ ని చూడొచ్చు. పుష్పాని బాగానే ఇబ్బంది పెడుతున్నాడు. పాత బాకీలు వీళ్ళ మధ్య చాలా ఉన్నాయి, అవి తీర్చుకోవడానికి రెడీగా ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఈ షాట్ లో ఎవరినో కాల్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడ చనిపోయింది మాత్రం నార్మల్ మనిషి కాదు. బికాస్ అది నార్మల్ చితి కాదు, రెడ్ సందనంతో చితి పేర్చుంటారు. సో పోయింది ఎవరో మెయిన్ క్యాండిడేటే. మినిస్టర్ వచ్చి వెళ్తున్నాడు కాబట్టి మేబీ సిండికేట్ లో ఎవరైనా పోయి ఉండొచ్చు, లేదా ఐ థింక్ జాల్రెడ్ అనుకుంటున్నాను నేనైతే. వాట్ యు థింక్? తర్వాత ఈ దొంగన బట్ట ఏదో తప్పుడు పని చేసినందుకు ఇలా సగం గుండు కొట్టి చెప్పుల మాలేసి అవమానిస్తూ ఉంటారు. యా, డెఫినెట్లీ అది జాతర సీక్వెన్సే. అయినా ఆడి ఫేస్ లో కొంచెం కూడా రిగ్రెట్ లేదు, నవ్వుతున్నాడు పాలేగాడు. ఈ సైకో గాన్ని ఈ షాట్ లో కూడా చూడొచ్చు. So when it comes to Pushpa 2, I play a very key role where there is a lot of twist that is going to happen. నెక్స్ట్ ట్యూస్డే సిను జాల్రెడ్డి లుక్స్ ని చూడొచ్చు. దెన్ పుష్ప ఇంటర్నేషనల్ యాడ్ కాబట్టి జపాన్ వెళ్ళుంటాడు. ఈ హవాలా నోట్ ని గుర్తెట్టుకోండి. ట్రైలర్ లో రెస్ట్ ఆఫ్ ది ఫైర్ వర్క్ అంతా, ఫైర్ విఎఫ్ఎక్స్ అంతా బాగుంది. బట్ ఇదొక్కటే కొంచెం ఆఫ్ ఉంది. బట్ నాట్ ఏ బిగ్ డీల్. ఎవరు దీన్ని కేర్ చేయరు, ఏం ఫరక్ పడతాం, ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు. తర్వాత ట్రైలర్ స్టార్టింగ్ లో బయలుదేరిన లారీస్ ఇక్కడ ట్రబుల్ అవడం చూడొచ్చు. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఆబ్వియస్లీ షెకావత్ సార్ నా కొడుకే. ఈ షాట్ లో చూడొచ్చు, అది శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి మేబీ ట్యూస్డే సినితో షెకావత్ సార్ చేతులు కలిపి ఉండొచ్చు. ఇద్దరు కలిసి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. అండ్ రెడ్ సందనాన్ని ఫారెస్ట్ లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ది బెస్ట్ ఆప్షన్ ఇది. పుష్ప జపాన్ లో తీసుకున్న హవాలా నోట్ ఇక్కడ కింద పడతా ఉంటది. దానికోసం పుష్ప విజృంభిస్తాడు. మేబీ ఆ జాపనీస్ బట్టాస్ ఆ హవాలా మనీ కోసమే జార్జ్ పుల్ లో పుష్ప మీద అటాక్ చేస్తుండొచ్చు. అండ్ దెన్ ఈ షాట్ సుక్కు సినిమాటిక్ బ్రిలియన్స్ ని తెలిపే షాట్ ఇది. షేడ్ కి అంటుకున్న ఫైట్ తో సిగరెట్ వెలిగించుకోవడం.
క్రియేటివిటీ ఎట్ పీక్స్. ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ జనరల్ గా అందరికి రావు. నో డౌట్ సుక్కు రేర్ పీస్. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లెందీగా ఉన్న స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వదు. అంటే మేజర్ గా స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకుండా ట్రైలర్ ని కట్ చేశారు. అండ్ వాళ్ళ మేజర్ టార్గెట్ ఆడియన్స్ మాస్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా రీచ్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు సినిమా డెఫినెట్ గా బ్లాస్ట్ అవుతుంది. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సినవన్నీ పుష్ప 2 లో ఉన్నాయి. క్యారెక్టర్స్, డ్రామా, యాక్షన్, మ్యూజిక్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇందులో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎంత అంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, టికెట్ తీసుకుని దూరిపోవడమే. సో యా, దట్స్ ఇట్. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మూవీ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ దాకా చూసారంటే యు ఆర్ మై ట్రూ సినిమా ఆడియన్. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే జాల్ రెడ్డి మీద ఒట్టు మీకు ఈ సినిమాకి టికెట్ దొరకదు. అండ్ ఐజీలో ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.